అమ్మా, వినాయకుని పుట్టినరోజు స్టోరీ చెప్తావా నాకు? పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటాం. ఇక వినాయకుడి పుట్టుక గురించి చెప్పాలంటే ఆయన అమ్మవారి గర్భం నుండి పుట్టినవారు కాదు. నిత్య సుమంగళి, నిత్య యవనంలో ఉండేటి ఆ తల్లి ఒంటికి ఉన్న పసుపునంతటిని నలిచి ఆ ముద్దని ఒక బాలుని రూపంలో చేసి ప్రాణం పోసి, నేను స్నానం చేసి వస్తాను, వచ్చే వరకు లోనికి ఎవ్వరిని రానివ్వకని ఆజ్ఞాపించి ఆ బాలునికి శక్తిని ఆయుధాన్ని ఇచ్చి వెళుతుంది. ఈలోపు ఆ పరమేశ్వరుడు రానే వచ్చాడు. లోనికి వెళ్తున్న శివుణ్ణి అడ్డుకొని మాతను కలవడానికి అనుమతి లేదు, వెనక్కి వెళ్ళమని ఆ బాలుడు అడ్డుకుంటాడు. అప్పుడు ఆ బాలునికి శివుడు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ బాలుడు వినడు. అప్పుడు శివుడు కోపంతో తన త్రిశూలాన్ని తీసి బాలుని తలని మొండాన్ని వేరు చేస్తాడు. లోపల నుండి వచ్చిన పార్వతీమాత, నా కుమారుని ఎందుకు వధించారు, నా కుమారుని బతికించమని కోపంతో ఊగిపోతుంది. అంతటా పరమేశ్వరుడు అమ్మవారి కోపాన్ని శాంతింపచేయటానికి ఏనుగు తలను తీసుకొచ్చి నిర్జీవంగా పడి ఉన్న ఆ బాలునికి పెట్టి మళ్ళీ ప్రాణం పోశాడట. అప్పుడు ఆ బాలుడు సగం మనిషి సగం ఏనుగు తలతో వినాయకుడయ్యాడు. ఈ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం.